చాలా తక్కువగా ఆ మ్యాటర్ చాలా తక్కువ తీసుకొస్తారు. నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళకి అలా. ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్, నీకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. చూసింగ్ అంటే ఈ క్యారెక్టర్ ఓకే, ఈ క్యారెక్టర్ వద్దు అని ఎవరు చూసింగ్, ఎవరు తీసుకుంటారు డెసిషన్ మేకింగ్? చూసింగ్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింగ్ అని కాదు. వన్స్ వీ వెంట ఇప్పుడు వాళ్ళు కాల్స్ చేసి చెప్పడం కానీ ఫస్ట్ వాళ్ళు కమెంట్ అనమాట, ఏంటి అది సీన్ ఏంటి ఇదంతా. మ్యాక్స్ నా నాన్నగారు చూసుకుంటారనమాట, ఎలాగా ఇది సీన్ ఏంటి ఇది చేయగలడా లేదా అనుకొని. మా నాన్నగారికి నా గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ సీన్ తిని చేయగలడా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని పర్టికులర్గా మనం రికమెండ్ మనం ఏమంటారు మనకు సెట్ అయిద్దా లేదా అనుకొని మనం చూసుకుంటాం కానీ బట్ మనం దీన్ని చూస్ చేసుకునే మనం అది కాదు, మనం చూస్ చేసుకునేది కాదు. నీకు సెట్ అయ్యేవే అనుకుందాం, అది కూడా సెలెక్షనే కదా ఇప్పుడు డెసిషన్ మేకింగ్ డాడీది. సో కొంచెం డెసిషన్ మేకింగ్ డాడీది ఉంటుంది, లేకపోతే నాది కూడా కొంచెం నాన్న నేను ఇది చేయగలను అంటే ఓకే. నా గురించి నాకు మా నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి అలాగా నాన్నగారు కానీ నేను కానీ చూసి. ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు చేసిన సూపర్ డూపర్ హిట్స్. KGF 2 కూడా యూ హ్యావ్ డైలాగ్ ఇన్ ఇట్ కదా, అంతమందిలో నీకు ఒక డైలాగ్ ఉంది. KGF 3 అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు షూట్ ఏంటి? నాకు తెలీదండి, అది ప్రశాంత్ నీల్ గారిని అడగాలి. అంటే నాకు కూడా దాంట్లో ఒక క్యారెక్టరే కాబట్టి నాకు కూడా అంత తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా KGF 3 ఎప్పుడు వస్తుందా అని. దాంట్లో మాకు కూడా ఉంటుందా లేదో కూడా తెలియదు. అది కూడా తెలీదా? ఇట్స్ ఓకే. అలాగే విజయ్ దేవరకొండ గారితో కూడా చేశారు కదా, తనతో ఎక్స్పీరియన్సెస్, స్క్రీన్ షేరింగ్ ఉంది. అది ఇంకా మూవీ రిలీజ్ కాలేదు బట్ బాగా ఉండేదండి. మూవీలో ఎంతో వర్క్ చేయడం కానీ చాలా కామ్గా చాలా డెడికేషన్గా ఉండేవారు. మూవీలో షార్ట్స్ గౌతమ్ తిన్నూరు గారు ఏం చెప్తే అది ఎలా చేయాలి ఏంటి ఏమనుకొని ప్రతిదీ చూసుకోవడం కానీ ఇలాగ ప్రతిదీ చేయడం, అది చాలా డెడికేషన్గా ఉండేవారు. చాలా నైస్ వర్కింగ్ విత్ హిమ్. విజయ్ దేవరకొండ అనేసరికి మాకు అంటే కొంచెం అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన మూవీస్ అవన్నీ కంపేర్ చేసుకుంటుంటే నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంది అనేది ఒక చిన్న నువ్వేమైనా హింట్ ఇస్తావా కొంచెం? బాగుండబోతుందండి VD12 మాత్రం. అంటే ఎలా ఉంటారు? క్లాస్గా ఉంటారు, మాస్గా, రొమాంటిక్గా, కైండ్ ఆఫ్? అది చెప్పలేను. మీన్స్ కొత్త న్యూ అవతార్ ఆఫ్ వీడి గారిని చూస్తారు. చాలా కొత్తగా ఉండబోతారు. చూడ్డానికి ఒక ఐఫెస్ట్లా ఉంటుంది వీడి గారి ఫ్యాన్స్కి. ఓకే, ఇన్ని మూవీస్ చేస్తున్నావు కదా, నీకు ఏదైనా టఫ్ అనిపించిందా ఎప్పుడైనా? ఏ రోల్ అయినా, ఎవరి ముందైనా యాక్ట్ చేయడం అయినా, డైలాగ్ అయినా, వెనెవర్? యాక్చువల్లీ చెప్పాలంటే సమ్ సిచ్యువేషన్లో టఫ్ అనిపిస్తుంది. టఫ్ అనిపించి మళ్ళీ దాని ముందు వరకు అనమాట. ఫస్ట్ సీన్ ఎప్పుడో చెప్తారు, ముందు చెప్పి ఒక సీన్ జరగడానికి ఒక 5-10 minutes ముందు చెప్తారు. అప్పుడు ఇది చేయగలుగుతానా లేదా అనుకుని ఒక చిన్న ఇది వస్తుంది. దాని తర్వాత మెల్లిగా సీన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, మళ్ళీ షార్ట్లోకి వెళ్ళంగానే రిలీఫ్ అనమాట. ఏ షార్ట్ అయినా కానీ అండ్ ఎనీ సీన్ అలాగా. అప్పటి వరకు భయం ఉండిద్ది, దాని తర్వాత భయం అనేది తగ్గిపోయింది.